సామాజిక సేవా కార్యక్రమాలలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోందని ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాస్ గారు తెలిపారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కల్మిచెర్ల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కేబినెట్ మీటింగ్ అండ్ OBTS కార్యక్రమానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాస్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్లబ్ బాధ్యులు ఇప్పటి వరకు నిర్వహించిన సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్య అతిథి గార్లపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ 11 క్లబ్స్ తో ప్రారంభమైన వాసవి క్లబ్ నేటికి ప్రపంచ వ్యాప్తంగా 3000 క్లబ్లను చేరుకొని సుమారు 1 లక్ష సభ్యులతో ఒక గొప్ప సామాజిక శక్తిగా ఎదిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్ యొక్క అధ్యక్షులు, రీజన్ చైర్మన్లు, జిల్లా నాయకులు అందరూ ప్రత్యేక దిశానిర్దేశం పొందారు. వారి నేతృత్వంలో వాసవి క్లబ్ ఇంతవరకు చేసిన సేవా కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని, విద్య, ఆరోగ్యం, పర్యావరణం, సామాజిక బాధ్యత వంటి విభాగాల్లో వారు చేస్తున్న సేవలు నిజంగా ప్రేరణగా నిలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత లక్ష్యం సాధించడానికి ఇంటర్నేషనల్ అధ్యక్షుడు సిద్ధా సూర్యప్రకాష్ రావు నేతృత్వంలో ప్రతి క్లబ్ మరింత సమగ్రంగా, విశాలంగా సేవా కార్యక్రమాలలో ముందుకు సాగబోతోంది. వాసవి క్లబ్ ద్వారా పేద ఆర్యవైశ్యులకు ఆర్థిక సహాయం, వ్యాపార ప్రారంభానికి ఫైనాన్షియల్ సపోర్ట్, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్స్, విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ సర్వీసెస్ సెక్రటరీ జూలూరి రమేష్ బాబు మాట్లాడుతూ తిరుపతిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కొత్త భవనం, మొత్తం 80 గదుల నిర్మాణం ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం 40 గదులకు దాతల సహకారంతో నిర్మించడానికి ప్రణాళిక సిద్ధంగా చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి క్లబ్ ఇంటర్నేషనల్ మార్గదర్శకాల ప్రకారం సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. డిస్ట్రిక్ట్ పరిధిలో నిర్వహించిన సేవలకు గవర్నర్ కల్మిచెర్ల రమేష్ ని అభినందించి సత్కరించారు. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి ప్రమాణ స్వీకారం చేయించడంతో పాటు మెమెంటో మరియు శాలువాతో సత్కరించారు. కార్ స్టిక్కర్, బైక్ స్టిక్కర్లతో పాటు ప్రత్యేకంగా మినీ డైరీని అందించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా డిస్ట్రిక్ట్ మినీ డైరీ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఆఫీసర్ ని కల్మిచెర్ల రమేష్ అభినందించారు. అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రకటించిన 65 సేవా కార్యక్రమాలను అమలు చేయాలని తెలిపారు. ప్రతి క్లబ్ లో కొత్త సభ్యులను చేర్చాలి, మరింత సేవా కార్యక్రమాలు విస్తరించాలి, అవార్డులు సాధించడంపై దృష్టి సాధించాలని తెలిపారు. అందరూ సమిష్టిగా పనిచేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు IEC ఆఫీసర్ విట్యాల రామేశ్వర్, IEC ఆఫీసర్ గుద్దేటి శివప్రసాద్, IEC ఆఫీసర్ కల్వ హరికృష్ణ, డిస్ట్రిక్ట్ ఫస్ట్ లేడీ కల్మిచెర్ల స్రవంతి, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ చంద్రశేఖర్, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ బాదం శివకుమార్, ట్రెజరర్ శ్రీనివాస్, వైస్ గవర్నర్ ప్రవీణ్, రీజియన్ చైర్మన్లు మల్లిపెద్ది శ్రీనివాసులు, పోలా చంద్రమౌళి, కుట్ర మధుబాబు, సావిత్రి శ్రీకర్, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్లు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు, క్యాబినెట్ జాయింట్ సెక్రటరీలు, జాయింట్ ట్రెజరర్లు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు, రీజియన్ సెక్రటరీలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, జోన్ చైర్మన్లు, V1088 పరిధిలోని అన్ని క్లబ్ల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫస్ట్ కేబినెట్ మీటింగ్ అండ్ OBTS కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పైన పేర్కొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాము. కల్మిచెర్ల రమేష్, డిస్ట్రిక్ట్ గవర్నర్.